టూ థింగ్స్ అందరికీ తెలుసు. నేను చాలా దూరం ఉంటానంటే ఒకటంటే పాలిటిక్స్ అందరికీ తెలుసు వై, అండ్ అవార్డ్ ఫంక్షన్స్. కానీ వెన్ రామచంద్ర గారు అప్రోచ్డ్ మీ, ఆయన పొలిటికల్ పార్టీ ఉంది నాకు తెలిసింది. బట్ వెన్ హీ టోల్డ్ మీ అబౌట్ ద ఒకేజన్, మనము సావిత్రిబాయి ఫులే గురించి ఆయన నాకు చెప్పారు, ఇట్లా ఈరోజు ఆవిడది బర్త్ డేట్ ఉంది అండ్ ఆవిడ పుట్టారు ఈరోజు అండ్ టీచర్స్ గురించి ఈ ప్రోగ్రామ్ ఉంది అంటే ఐ సెడ్ ఐమ్ 100% కమింగ్. ఆయనకి తెలుసు నేను జస్ట్ 3 days ముందే కాశీలో ఉన్నాను. కాశీ ట్రిప్ చేసుకొని ఐ వాజ్ వండరింగ్ బికాజ్ నా హెల్త్ కొంచెం మంచిగా ఉండు ఎలా, బట్ ఐ సెడ్ ఎట్టి పరిస్థితుల్లో నేను వస్తాను, ఈ ఫంక్షన్ నేను మిస్ అవును. సో థ్యాంక్ యూ రామచంద్ర గారు ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ టు బీ ఆన్ ద సేమ్ స్టేజ్ విత్ బ్రహ్మానందం గారు ఇట్ సెల్ఫ్ ఇస్ నాకు కొంచెం షివరింగ్ ఉంది బికాజ్ ఎవ్రీవన్ నోస్ హీస్ ద, అంటే ఈరోజు టర్మ్స్లో చెప్పాలంటే ఓజీ of all of us. And thank you, sir, for letting me share the stage with you. Original gangster. Sorry, sir. I can't help it. I'm just so happy to see you. You have no idea. అంటే అంటారు కదా హిందీలో సోనే పే సుహాగా, ఆల్రెడీ ఇంత మంచి ఫంక్షన్ అని దానిపైన ఆయన్ని కలవటం. కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ టీచర్స్, నిజంగా దిస్ ఫంక్షన్ ఈజ్ నీడెడ్ ఫర్ all of us, not just ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా, because what I have known about Savitribai Phule, because నేను పూణేలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఆవిడ గురించి తెలుసు. And I think we belong to a little elder generation where knowledge was given importance. Today's generation, especially girls, need to know how many women before them have fought for them. Today for me to stand on this stage, నేను ఇక్కడ నుంచొని మీతో అందరితో మాట్లాడుతున్నాను, 100% credit goes to Savitribai Phule. Because if she wouldn't have fought for me personally in 1800s, in that time, in that situation, being from a backward class, I don't know if I would have had the chance to stand on this stage today, to learn English, to be able to communicate with you all in this language. Teachers are as important as mothers is what I always believe. బికాస్ ఫస్ట్ స్టాండర్డ్ తర్వాత పిల్లలు మార్నింగ్ 8 o'clock స్కూల్ వెళ్ళిపోతారు, ఈవినింగ్ 4 వరకు ఇంటికి రారు. సో మెజారిటీ ఆఫ్ ద డే మండే టు ఫ్రైడే వాళ్ళు టీచర్స్తో ఉంటారు. సో నేను కూడా నా అకిరా కానీ ఆద్య టీచర్స్కి అదే చెప్తున్నాను, నాకన్నా ముఖ్యం మీరు ఉన్నారు. బికాజ్ పిల్లలు మీతో ఉంటారు, మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు. సాటర్డే సండే హాలిడేస్ వాళ్ళ పేరెంట్స్తో ఉంటారు. బట్ ద మెజారిటీ ఆఫ్ ద ఆల్ ద పేరెంట్స్ ఇప్పుడు నర్సరీ నుంచి వి జస్ట్ గివ్ యూ లైక్ ఒక ముద్ద ఇస్తారు మీకు, ఒక మడ్ ముద్ద. అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచర్స్ టు షేప్ దట్ చైల్డ్ ఇంటూ అ రెస్పాన్సిబుల్, ఎడ్యుకేటెడ్ అండ్ అ సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్. బికాస్ ద టైమ్ స్పెంట్ విత్ యూ ఆల్ ఇస్ మోర్ దెన్ వాట్ దే స్పెంట్ విత్ ద పేరెంట్స్ నౌ డేస్. అండ్ అన్నిటికన్నా పెద్ద విలన్ మన సొసైటీలో, మన జీవితంలో అజ్ఞానం. So knowledge is important, and how the teachers give the knowledge, because నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో తెలుసు కొన్ని టీచర్స్ వల్ల నాకు కొన్ని సబ్జెక్ట్స్ అస్సలు ఇష్టం ఉండేది కాదు, జస్ట్ బికాస్ ఆఫ్ ద టీచర్. అండ్ కొన్ని సబ్జెక్ట్స్ ఇష్టం ఉండేది బికాస్ ఆఫ్ ద టీచర్. సో దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అ టీచర్ హ్యాస్ ఇన్ అ చైల్డ్స్ లైఫ్. ఆల్ ఆఫ్ యూ హియర్ ద టీచర్స్ హూ ఆర్ ప్రెజెంట్ హియర్, ఎస్పెషలీ ద ఫీమేల్ టీచర్స్, బికాస్ తల్లి తర్వాత మీరే, ఆ లెవెల్ ఇంపార్టెన్స్ ఉంది మీకు. సో ఇక్కడ ఉన్న టీచర్స్, female teachers, and who are going to be watching me on the camera, it is my sincere request, because the future of the country lies in your hands, literally. And it is not atla cheppatam gurinchi kaadu, because you guys are the one who mold the future generations. Chinna pillalu మీ దగ్గర వచ్చి మీ దగ్గర నుంచి నేర్చుకొని ముందుకెళ్ళి ఏదో ఇంజనీర్స్ అవుతారు, పెద్ద లీడర్స్ అవుతారు, డాక్టర్స్ అవుతారు. సో మీ చేతిలో చాలా పెద్ద బాధ్యత ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు సావిత్రిబాయి ఫులే, ఆవిడ చేసింది నిజంగా తెలుసుకోవాలి చాలామంది. ఇంకా అట్లీస్ట్ మహారాష్ట్రలో ఆవిడ గురించి కొంచెం తెలుసు, బట్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ షుడ్ నో హూ షీ వాజ్, హౌ షీ ఫాట్ అన్ ఎంటైర్ సిస్టమ్. ఇట్ వాజ్ నాట్ జస్ట్ ద బ్రిటిషర్స్ బట్ అన్ ఎంటైర్ కాస్ట్ సిస్టమ్ ఆవిడ ఫైట్ చేసి సొంతగా ముందు టీచర్ అయిపోయి, అండ్ ద ఫస్ట్ ఫీమేల్ స్కూల్, ఆడవాళ్ళ కోసం చదువు కోసం ఆవిడ స్కూల్ పెట్టారు. ఇప్పుడు
2025లో ఈ విత్ దిస్ కెమెరా ఇది చెప్పడం చాలా ఈజీ, బట్ ఊహించుకోండి ఒక్కసారి ఊహించుకోండి మీరు 1800s ఎలా ఉంటుంది అంటే వాట్ లెవెల్ ఆఫ్ అ పర్సనాలిటీ షీ మస్ట్ హ్యావ్ బీన్. అండ్ అగైన్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ టు బీ హియర్ ఆన్ దిస్ స్టేజ్ టు ఆనర్ Savitribai Phule by talking about her, and thank you to the media for covering this event. And ఎంతమందికి తెలిస్తే అంతే తక్కువ, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అబౌట్ హర్. థ్యాంక్ యూ. Thank you so much, madam. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. పద్మశ్రీ వచ్చిన తర్వాత అంటే ఆయన గురించి ఇంట్రొడక్షన్ కాదు, ఆయన గురించి ఎన్ని లైన్స్ ప్రిపేర్ అయినా తక్కువే. ఫైనలీ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆయన ఎంత ఇంపార్టెంట్ అయిపోయారంటే మా ఇంట్లో అమ్మ, నాన్న, బ్రహ్మానందం గారు, అలా ప్రతి ఒక్కరింట్లో అమ్మ, నాన్న, బ్రహ్మానందం గారు. ఆయన లేనిది మనం సినిమా చూడలేము, ఆయన లేనిది మనం నవ్వుకోలేము, ఆయన లేనిది జీవితంలో హ్యాపీగా ఉండలేము అనే స్థాయికి వచ్చేసాం మనం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. With great honor and respect, with a lot of gratitude and love, let me introduce Shri Padma Shri Brahmanandam Garu. అని అది సెంటర్లో మార్చమంట. ఎవరికి చెప్తున్నారు సార్ మీరు లైటింగ్ గురించి? ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడుండా నాకు ఇతంతో భయంగా ఉంది. అటోళ్ళు కనపట్లేదండి, మరి వాళ్ళని ఏం చేయమంటారు? ఇటోళ్ళు కనపట్లేదు వీళ్ళు అంటారు, వాళ్ళకి కనపడినా కనపడడం పర్లేదు మాకు కనపడాలని వీళ్ళు అంటారు. వెనకాల పాపం వాళ్ళు నా హైట్ ఉన్నోడు బ్యాచ్కి అసలు కనపట్టలేదు. ఏంటి పరిస్థితి ఆలోచించండి. ఇక్కడ కనపడాల్సిన అవసరం లేదు, వినపడితే చాలు కదా. సభకి ఆసీనులైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, మా అమ్మాయి రేణు దేశాయ్, శ్రీ రామచంద్ర యాదవ్, ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఈ కార్యక్రమమే చెప్తుంది ఆయన గురించి. చాలామంది పొలిటికల్ లీడర్స్ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి కొన్ని లక్షల మంది జనాన్ని పోగేసుకుని నేను నా పార్టీ ఇది, నేను ఇది అని చెప్పుకోవడానికి ప్రయత్నించే రోజుల్లో అలా కాకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, ఉపాధ్యాయుల్ని గౌరవించాలి. ఎంత మంచి మాట అండి అది. ఉపాధ్యాయుల్ని గౌరవించాలనే మాట విని ఎంతకాలం అయింది? ఉపాధ్యాయులకి అవార్డులు ఇవ్వాలి అనే ఆలోచన వచ్చిన మనుషులు ఎంతమంది ఉన్నారు? పైగా ఆ ఉపాధ్యాయులు ఏ సందర్భంలో పెట్టారంటే ఎక్కడో గబ్బక్కున కనపడ్డారు, మన స్కూల్లో ఉన్న 4 ఉపాధ్యాయులను తీసుకురంటారు, దండలేసి ఫోటో తీసుకుని ఉపాధ్యాయులను సత్కరించిన రామచంద్ర యాదవ్ అని పెట్టచ్చు. కాదు, సావిత్రిబాయి పూలే ఆ మహాతల్లి ఇవాళ ఎంతమంది సమాధుల మీద మనం నిలబడి జాతీయ జెండా ఎగరేస్తున్నామో తెలుసు కదండి. అలాగా ఎంతోమంది మహనీయుల యొక్క, ముఖ్యంగా స్త్రీల యొక్క ఆశయాల మీద మనం బతుకుతూ, ఇందాక అమ్మాయి చెప్పింది, నేను వాళ్ళు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు సావిత్రిబాయి పూలే. ఎంత కష్టపడ్డారండి. మనుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే స్త్రీలకి చదువు ఉండకూడదు, స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు. ఆల్మోస్ట్ ఇప్పటికీ అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు. స్త్రీలు చదువుకోకూడదు, స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు. అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురు గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు. అది సంప్రదాయం అని. అదే కాకుండా
ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయని. ఆ భయం కూడా పెట్టారు. ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు.